అయ్యో! 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 ఎవరది అయ్యో! ఏడుస్తున్నది? నా కథ వినడానికి నువ్వైనా వచ్చావు. కథనా? నీకు కూడా బాధుందా? ఎవరికి బాధ లేదు చెప్పు. చాలా ఉంది. నేను డబ్బుల వల్ల చాలా నష్టపోయాను. చెప్పేది విను. కొత్తగా వచ్చిన కాగితాల వల్ల ఈ దేశమే నష్టపోయింది. కాగితం డబ్బుగా మారింది. డబ్బు కాగితమా మారింది. కవితలు చెప్తున్నావేంటి? మాటలు బాగానే ఉంటుంది. కానీ నా జీవితమే బాలేదు. నా ఒళ్ళే బాలేదు. అరెరే. డబ్బులు మార్చడానికి వరుసలో నిలబడి చివరికి ఇక్కడికి చేరుకున్నాను. కాస్త వివరంగా చెప్పు. అదంతా నీకు వివరంగా చెప్పాలా? చెప్తే ఏదోటి చేసేస్తారే. అవునయ్యా, దేశం అంతా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుని ఏం ప్రయోజనం? ఆ, డబ్బు వల్ల జీవితంలో నేను అంతా కోల్పోయాను. అరెరే. ఏంటరే నువ్వు ప్రాణాలతో ఉన్న శవానివి, నేను చచ్చిన నేను శవాన్ని. ప్రాణాలతో ఉన్న శవం, నువ్వు చచ్చిపోయిన శవమా? అయ్యో, అవునురా. దయ్యమా? ఇంతసేపు దయ్యంతో మాట్లాడానా? వామ్మో! హలో, చెప్పండి. ఓ అలాగా, ఎప్పుడు? సరే సరే, మేము బయలుదేరి వస్తాం. అలాగే. మా చెప్పు నాన్నా. మన పెద్దన్నయ్య నాన్నగారు చనిపోయారట. అర్రే అలాగా? అవునమ్మా. అయ్యో బానే కదా నాన్న ఏం ఉండేవారు. చేయడం, జీవితం అంతే. సరే బయలుదేరదామా? బయలుదేరదామా? ఏం మాట్లాడుతున్నావు? ఆ? ఇప్పుడే నీకు పెళ్ళయింది. సరే. ఇలాంటి వాటికి నువ్వు రాకూడదు. అలాగా? నువ్వు ఎక్కడే ఉండు. నేనెళ్ళి చూసొస్తానులే. అయితే నువ్వు వెళ్ళు. లావణ్య రావే. వస్తున్నాను బామ్మా. ఏంటి బామ్మా? ఒకరోజు చనిపోయారంట. నేను వెళ్ళొస్తాను. వాడు సరిగ్గా తిండు. నువ్వు చూసి వాడికి వడ్డించు. మొద్దులాగా నించోకు. బుర్రని అటు ఇటు ఆడించడం కాదు, సమాధానం చెప్పు. కొంచెం సంతోషంగా సరే ఉండవే. బామ్మ. నీ కన్నే గన్నై ట్రిగ్గర్ నొక్కి కాల్ చేస్తున్నాదే. నీ కన్నే గన్నై. సారీ అన్నా, కాస్త లేట్ అయిపోయింది. పాటలు పాడడం ఆపి మూసుకొని పని చేయరా. వచ్చిందే లేటు. అన్నా, ఈ ప్రేమ ఉంది చూసారా, ఇది వచ్చేసిందంటే అసలు తల్ల కిందలు అయిపోతారన్నా. తాగేసి వచ్చావా, వాగుతున్నావు? 4 నెలలుగా నందినికి రూట్ వేస్తున్నాను కదా, అది ఎలాగో 1 సైడ్ కాకుండా 2 సైడ్ అయిపోయిందన్నా. ఏదో ఒకటి, ప్రాణాలతో ఉన్నావుగా చాలే. ఎక్కడో మండుతున్నట్టుంది. చెప్పేసిందే తన ప్రేమనే సైకో, వెళ్ళి పని చూసుకోరా. సరే అన్న. ఈయనకి లవ్ ఫెయిలియర్ అయితే మేము లవ్ చేయకూడదా అంటే?
నచ్చలేదంటే వదిలేయచ్చు కదా. ఎందుకు తాళి కట్టమంది? పెళ్లి చేసుకుని ప్రశాంతం లేకుండా పోయిందే. తను సంతోషంగా లేదు, నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఏంటి జీవితం ఇలా అయిపోయింది? సరే, పోను పోను చూద్దాం. ఈ సమస్య అంతా ఎప్పుడు తీరుతుందో ఏంటో. అన్న నమస్కారం అన్న. రావయ్యా శుభ్రం, కూర్చోవయ్యా. శుభ్రంగానే ఉంది, కూర్చోవయ్యా. అన్నా ఏంటన్నా కొత్త పెళ్లి కొడుకువి అలా బాధపడుతూ కూర్చున్నావు? అదెందుకు అడుగుతున్నావు శుభ్రం? నా బాధ నాకే తెలుస్తుంది. అన్నా మీకేంటన్నా బాధ? ఇంట్లో ఇప్పుడు అమ్మ లేరు, మనసు అటు ఇటు ఊగుతోంది. ఇంటికి వెళ్తే ఎలా నిద్రపోతానో తెలియట్లేదు. అన్నా దీనికి మన దగ్గర ఒక మందు ఉందన్నా, నువ్వు రా అన్నా. నువ్వేం బాధపడకన్నా, ఏంటయ్యా మందు? రా అన్నా, నేను తీసుకెళ్తాను కదరా. ఆ మందు గనక వేసుకున్నావు అనుకో ఇక అంతే, ఏ బాధ తెలీదు. నువ్వు రా అన్నా. ఏమయ్యా శుభ్రం, ఏంటి మందయ్యా ఇది? Audio rights reserved by RS Sound Factory.
లావణ్య అయ్యో లావణ్య మందు కొట్టేసి తప్పు చేశాను, పెద్ద పాపం చేశాను. నేను ఇలా చేసి ఉండకూడదు, పెద్ద పాపం చేసేసాను. నన్ను క్షమించు లావణ్య, నన్ను క్షమించు. నేను పెద్ద పాపం చేశాను, మందు తాగి పెద్ద తప్పు చేసేసాను. నేను కావాలని చేయలేదు, నన్ను నమ్ము. ఇది పెద్ద పాపం, నాకు క్షమాపణ లేదు. ఆ శుభ్రం మాట వినకూడదు, నా జీవితమే నాశనం అయిపోయింది. నేను ఇలా చేసి ఉండకూడదు, పెద్ద పాపం చేసేసాను. నన్ను క్షమించు లావణ్య, నన్ను క్షమించు. నేను పెద్ద పాపం చేశాను. నన్ను చూస్తే నాకే అసహ్యంగా ఉంది. మంచివాడిగా ఉన్న నేను ఈ రోజు ఇంత పెద్ద పాపం చేశాను. మంచివాడిగా ఉన్న నేను ఇంత పెద్ద పాపం చేశానే, అంతా మందు వల్లే. నేను మందు తాగుండకూడదు, నన్ను క్షమించమ్మా. లావణ్య, నేను కావాలని చేయలేదు, నా మనసు బాధగా ఉంది. నన్ను అర్థం చేసుకో, నన్ను క్షమించు. ఏడవకమ్మా, నువ్వు ఏడవకూడదు. నువ్వేం తప్పు చేయలేదు, తప్పంతా చేసింది నేనే ఏడవాలి. ఆయనేం పాపం చేశాడు? విషం తాగేసి చచ్చిపోవాల్సిన నిన్ను కాపాడింది మాత్రం కాకుండా తోడు పుట్టిన అన్నయ్య నేను డబ్బు కోసం అమ్మాలనుకున్నాడు. అదంతా ఆపి అనాథగా నించున్న నీకు జీవితం ఇచ్చారే. ఆయన నిన్ను ఆశపడి పెళ్లి చేసుకున్నారా? మావయ్య తాళి కట్టు అని చెప్పింది ఎవరే? నేనే. నువ్వే కదా చెప్పావు ఆ మంచి మనసున్న అతని ఇబ్బంది పెట్టేశానని. నువ్వు అతనికి భార్య లేదా? నేను తన భార్యనే.